జనవరి 23వ తారీఖున జన్మదిన వేడుకల్లో మేమందరం ఉండగా మరి వైసీపీ నాయకులు జోగి రమేష్ గారు కొన్ని విమర్శలు చేయడం మాకు చాలా బాధాకరం. ఎందుకంటే ఒక నాయకుడు పుట్టినరోజు నాడు ఆయన మీద లేనిపోని విమర్శలు చేసి చాలా ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. బాబు జోగి రమేష్ గారు, మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఏదో లెక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళారు, కోర్టు మెట్లు ఎక్కారు. ఈరోజు ఏదో స్వతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా లోకేష్ బాబు గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారికి విమర్శిస్తూ సవాళ్ళు విసరడం అన్నది ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు తప్పు చేశారు, న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇచ్చింది, వెళ్ళారు. ఈరోజు ఏదో బెయిల్ మీద బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్నది అది సరికాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా లోకేష్ బాబు గారు టార్గెట్ చేస్తే వేరే రకంగా ఉన్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ఎవరిని కూడా ఇంకా రంగంలో దిగలేదు. మీలాగా కక్షపూరితమైన రాజకీయాలు అయితే మాత్రం మా పార్టీ చేయటం లేదు. ఎందుకంటే మా పార్టీ పూర్తిగా ప్రజల సంక్షేమం బాటలో బిజీగా ఉంది. సో మీరు ఎలాంటి విమర్శలు చేసినా కూడా మేము పట్టించుకునే పరిస్థితి కూడా లేవు. అయినప్పటికీ మా లోకేష్ అభిమానుల తరఫు నుండి అలాగే లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ తరఫు నుండి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా మీరు మాటను వెనక్కి తీసుకోవాలి, ఆయనకి క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినట్టుగా ఇంటికి వెళ్ళి కూర్చోండి, బాధపడండి, మారండి, ప్రజల్లోకి వెళ్ళండి. ఇలాంటి విమర్శలు చేసుకున్న ఈరోజు ప్రజలు మీకు రిజల్ట్ 11 చూపించారు. ఇంక ఇదే కంటిన్యూ చేస్తే మీకు అవి కూడా మిగలవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి రమేష్ గారు, జోగి రమేష్ గారు, ఇక్కడితో మీరు దయచేసి ఇలాంటి విమర్శల్లో తావ తీయకుండా ఇమీడియట్గా మా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ కోరాలని చెప్పి మా ఫౌండేషన్ తరఫు నుండి అలాగే లోకేష్ అభిమానుల తరఫు నుండి మేము మీకు స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.